అంటే అంటే ఈ అంశం మీదనే కన్ఫైన్ అవుదాం. బండారు రామ్మోహన్ రావు గారు, మీరిచ్చినటువంటి జవాబు నాకు ఒక కన్ఫ్యూజన్ క్లారిటీ క్రియేట్ చేసింది. అంటే మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనేటటువంటి క్లారిటీ మీ ఆన్సర్ నుండి రాలేదు. కొద్దిగా క్లారిఫై చేస్తారా ప్లీజ్? సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి ప్లీజ్. ఇప్పుడు వినొస్తుందా? నేనేమో తప్పటానికి అంటున్నా, కమిషన్ వ్యవహరించిన తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉన్నది. మీరు ప్రశ్న తప్పేసి బిగ్ బాస్ ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరు చెప్తే చేశారు, కేసీఆర్ ను హరీష్ రావు దిక్కించిన ప్రయత్నం చేసినావు, నువ్వు ప్రశ్న తప్పైంది అని మొదటి చెప్తున్నాను. నేను పీసీ ఘోష్ కమిషన్ ఏమి చేయలేదు, ఆ కొండందేవ వెనకని కూడా పట్టారని చెప్పిన అప్పటి నుంచి అవ్వాలి. కమిషన్ తీరు అట్లా ఉంది. అంటే మీరొక్కటి గ్రహించాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నివేదిక ఇచ్చారు. చాలా వరకు వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి లోపాలు 64. తర్వాత విజిలెన్స్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. ఇవన్నీ లోపాలు ఉన్నాయి. ఒక డ్యామ్ సేఫ్టీ మీద అన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటారు? అదే చెప్తున్నా కదా, నేను వాళ్ళు శిక్షించమంటున్నాను కదా. 18 మంది మీద విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇంటికి ఎందుకు పంపిస్తారేమని అడుగుతున్నా, నేను డిస్మిస్ చేయమని అంటున్నా, ఎందుకు చేస్తలేమంటున్నా. నేను ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా గుడ్డిగా దాని మీద ప్రాజెక్ట్ కట్టినామా? అసలు విచిత్రం ఏంటంటే ఆ 3 బ్యారేజ్కి ఎక్కువ దీనికి తక్కువనండి. అసలు ఈ బ్యారేజ్లు ఏంటిది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, కాళేశ్వరం అంటే ఒకటే అనుకుంటున్నారు. మేడిగడ్డ అనేది ప్రాణహిత కలిసిన తర్వాత 22 నేను చెప్పిన 5 సార్లు పోయినా నేను కట్టింది. మళ్ళా అన్నారం ముందు సుందిలనేమో ఓన్లీ గోదావరి మీదనే, గోదావరిలో ప్రాణహిత కలవక ముందు కట్టినది. తర్వాత మనకు మీకు తెలుసు శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళప్పుడు హయాంలో కట్టింది. ఇవాటికి హైదరాబాద్కి నీళ్లు ఇస్తున్నది. నేనేమంటున్నాను, వర్షాలు మంచిగా వచ్చినప్పుడు దాని విరోధం వెళ్ళలేదు. ఇప్పుడు కరువు వస్తే తెలుస్తుంది, కరువు వచ్చింది తెలుస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, కాళేశ్వరం అవినీతి జరగలేదు అంటలేదు, జరిగింది. కానీ అది వేరు, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వేరు, 2 వేరు. చూడాలి. నా క్లారిటీ ఏమి ఇచ్చిన అంటే, కమిషన్ రిపోర్ట్ పనికిరాదు అనేది. కమిషన్ ఇట్ సెల్ఫ్ కరెక్ట్, కమిషన్ నియామకం కరెక్ట్, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పనికిరాదంటే ఢిల్లీకి పోతారు. నేను రాజకీయంగా కూడా చెప్తున్నాను, మరొక 2.5 ఏళ్ళు ఇది కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఈ ప్రభుత్వం వాడుకుంటది. ఇంతకుముందు అమర్ గారు అన్నారు కదా, ప్రధానమంత్రి చెప్తే మన రాజముద్రన ఎంక్వైరీ చేయండి, ఎవడొద్దు అంటున్నాడు. సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది కదా, మొత్తం ప్రాజెక్ట్ అన్ని విషయాలలో అనుమతి వచ్చినాక మన పర్యావరణ దాని మీద అనుమతులు కూడా రద్దు చేసిన, చాలా వరకు కోట్లకు పోయిన చాలా మంది. అవన్నీ అయినాకనే కట్టింది కదా. నేనేమంటున్నాను, 94,000 కోట్లు ఖర్చు కాలే, ఇంకా 89,000 కోట్ల ఖర్చు అయింది. 1,00,000 కోట్ల అవినీతి అని ఎట్లంటారు మీరు? 89,000 దాంట్లో కాళేశ్వరం కార్పొరేషన్ ఇట్ సెల్ఫ్ చూడండి, దాని రిక్రూట్మెంట్ అది కేవలం ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, దక్షిణ తెలంగాణ ఉన్న దానిలో కూడా 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. కార్పొరేషన్ అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కదా, ఇప్పుడు మూసీ ప్రక్షాళన 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటారు బీఆర్ఎస్ లో. అది దుర్మార్గం ఏమంటున్నారు? అసలు మొదలు కాని ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల అవినీతి తెలియనట్టు. 1,00,000 కోట్ల గుండె 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయో ఈ రాజకీయాలు అడుగుతున్నాను నేను. ఎందుకంటే మోడీ గారు చెప్తే అధికార ముద్ర కాదు. నిజంగా మోడీ గారు చెప్పింది కదా, ఏటీఎం అన్నారు కదా, ఎందుకు లోపల పడేస్తలేదు? ఇప్పటికి కూడా సిబిఐకి ఇమని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చింది కదా, సిబిఐకి పంపించింది కదా, మరి సిబిఐ ఎందుకు కలిగించుకోవట్లేదు? నేనేమంటున్నాను, ఇది రాజకీయ ఆరోపణలతో పరస్పరం ఒకరి మీద ఒకరు. ఇంకోటి కూడా ఏమంటున్నారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న హరీష్ రావు ఢిల్లీకి పోయిండు అంటే ఎంత దుర్మార్గమైన ఆరోపణ. అపరేష్ కుమారును వీళ్ళ మీద బదనాం చేయడమే కదా. అంటే సీనియర్ అడ్వకేట్ ఆయన కలిసి వస్తే తీర్పు చెప్పినట్ట. 9 ఏప్రిల్ ఉన్న తీర్పును ఈ వాడికి వాయిదా వేసారు, ఈ వాడు తీర్పు ఇచ్చిండ్రు. అంటే నిన్నగాక మొన్న హరీష్ రావు పోతే ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసినట్టే కదా. బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ ఆరోపణ చేయడం వల్ల ఏమైంది అంటే, వ్యక్తిని నేను చెప్తున్నా, నేను అడ్వకేట్ గా తీర్పును తప్పు పడతా, ఈ తీర్పు తప్పు చండాలంగా చీల్చి చెండాడతా, పైకోర్టుకు పెడతా, ఈ తీర్పు తప్పని. వ్యక్తిని అవమానించొద్దు, వ్యక్తి కులము మతము అనుమానం. ఇంకొక మాట చెప్తాం అనుకున్నప్పుడు నేను ఏంటంటే, ఈ 2 కమిషన్లు 3 సీట్లు వేసింది ఈ ప్రభుత్వం వచ్చినాక. గొర్రెల కుమ్మకోణ మీద సీట్లు ఇద్దరు మన ఏమంటారు దాని పశువుల దవాఖాన మన డాక్టర్ని అరెస్ట్ చేసి ఇంతవరకు ఏం కాలేదు. అది ఏమైందో తెలియదు. అట్లాగే మనకు టెలిఫోన్ ట్యాపింగ్ నడుస్తూనే ఉంది రావణ కష్టం లాగా, ఏమైందో తెలియదు. రెండోది ఈ కార్ రేసు, 55 కోట్లు ముట్టిందన్నాడు, వాడు ఒప్పుకున్నాడు, ఇచ్చినాని వీడు ఒప్పుకున్నాడు. నడుమ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా పంపినరు అని అంటే ఎస్బీఐ వాడిని లోపల పడేయాలి కదా. జరిగింది అది 55 కోట్లు ఎవడో తినడంటే వేరు, ఇది ఇచ్చింది కరెక్టే, వాడు చేరింది కరెక్టేనా దాని మీద. ఇక ఇంకొక పెద్ద కమిషన్ చెప్తాను నేను, అది యాదాద్రి భద్రాద్రి పేరు మీద కమిషన్ వేసిండ్రు. అది కూడా చెప్పాలి. కమిషన్ ఎంక్వైరీ కింద, ఇది జడ్జి కోర్టు కాదు, ఇది కోర్టు అధికారాలు ఉంటాయి దీనికి అంతే. అందులో ఫస్ట్ నరసింహారెడ్డి గారిని వేసారు. ఆయన నా మంచి మిత్రుడు. నరసింహారెడ్డి గారు ఎప్పుడు జడ్జి కూడా ఒక పార్టీ కావద్దు ఎప్పుడు కూడా. ఆయన ఏం చేసిండు,
తీర్పు రాసి అంటే నివేదిక రిపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ కి వెళ్ళి బీసీ ఘోష్ మంచి పని చేసిండు. రిపోర్ట్ తప్పు రిపోర్ట్ ఇచ్చినా పనికిరాని రిపోర్ట్ ఇచ్చినా ఇచ్చి వెళ్ళిపోయింది ఆయన. మళ్ళీ ఎక్కడ రాజకీయాలు పాల్గొంటాడు. నరసింహారెడ్డి గారు ఏం చేశారంటే రిపోర్ట్ ఇచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ హరీష్ రావు దోషులు పొమ్మన్నాడు. నువ్వెవడు చెప్తాను, నీకు రిపోర్ట్ ఇమ్మన్నారు అంతేగాని నువ్వు చెప్పనులే. అందుకని ఇంటికి పోతావు బిడ్డ, ఈ మాట ఇంటికి పోతావు బిడ్డ అన్నాడు. ఎందుకంటే అదే సుప్రీంకోర్టు తెల్లారి చెప్పింది. నువ్వు ప్రెస్ మీట్ ఎట్లా పెట్టినావు, ఈ సంగతి ఏంటి, నువ్వు రాజీనామా చేస్తావా మేమే తొలగించమంటావా అన్నది. పోయింది కదా. ఆ తర్వాత మనకు బీపీ లోకూర్ గారు వచ్చారు. ఆయన కూడా మన సుప్రీంకోర్టు మన హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు. ఆయన ఎంత వైజ్మ్యాన్ అంటే రిపోర్ట్ ఇచ్చిండు, ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ రాజకీయంగా ఏం మాట్లాడలే, వెళ్ళిపోయాడు. ఆ రిపోర్టు 1 year అయిపోయింది, ఎందుకు బయట పెడతలేరు అని అడుగుతున్నాడు. కాళేశ్వరం ఏమో రాజకీయంగా వాడుకున్న బయట పెడతారు, ఏది అసెంబ్లీకి అసెంబ్లీ పెట్టకముందే బయట పెట్టిండ్రు. ఇది ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఏడాది అయింది, 14 నెలలు అయింది. 14 నెలల నుంచి ఎందుకు దీన్ని బయట పెడతలేరు? అలా కొండవి ఎలకను కూడా పట్టలేదా? ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొన్నాం. ఎవడైనా గవర్నమెంట్ మన లంచం ఇస్తారా? బిహెచ్ఈఎల్ సప్లై చేసింది మెటీరియల్ మొత్తం. ఈ రెండింటికి నడుస్తున్నాయి ఇప్పుడు. మొదటి విడత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి నల్గొండలు మన యాదాద్రి స్టార్ట్ చేసి వచ్చిండు. ఒక బిహెచ్ఈఎల్ అని ప్రభుత్వ రంగ సంస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం లంచం ఇస్తుందా? దుర్మార్గం కాకపోతే ఏమన్నట్టు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఎందుకు పెడతారు అంటున్నా. ఈ 3 సిట్లు, 2 కమిషన్లు, ఈ కమిషన్ల కాలం గడుపుకుంటూ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని పాత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ప్రక్రియ. నేను కాళేశ్వరం అవినీతి జరగలేదు అంటలేను. అవినీతి పనులు ఇంటికి డబ్బులు మనందరి కూడా ట్యాక్స్ పేర్స్ మనీ ఇంటికి పంపించండి, ఎవడొద్దు అంటున్నాడు. కానీ రాజకీయంగా వాడుకుంటే, రాజకీయంగా దీని ప్రయోజనం పొందాలనుకుంటే ఇట్లే బౌన్స్ అవుతుంది, ఈ రకంగా బదనాం అవుతారు. ఇవి ఏమి చేసేది లేదు, ఊదు కాలేదు లేదు, పీర్లు వేసేది లేదు. రేపు ఎన్నికలు 2029 ఎన్నికల దాకా దీన్ని వాడుకుంటారు, ఇట్లా వాడుకునే ప్రయత్నం చేస్తారు. మహేష్ కుమార్ గౌడ్ అన్న, కాంగ్రెస్ అన్న, వీళ్ళందరూ కూడా ఈ కమిషన్ నేర్పాటును సమర్థించింది హైకోర్టు. కానీ కమిషన్ రిపోర్ట్ చిత్తు కాయంగా ప్రవర్తించింది. ఎందుకు పనికిరాంది పొమ్మన్నది రిపోర్ట్